హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేసి కంటిన్యూ చేయండి. ఈ వీడియో వచ్చేసి మేము ప్రజెంట్ ఉన్న ఇంట్లో లాస్ట్ డే. సో ఈ ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా గుడ్ థింగ్స్ ఉన్నాయి, చాలా కాదు కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో గుడ్ థింగ్స్లో వచ్చేసి టీవీ తీసుకున్నా ఇంట్లోకి వచ్చిన తర్వాత, అండ్ ఆల్సో ఈ వాషింగ్ మెషిన్ కూడా తీసుకున్నాను. అదేంటి వాషింగ్ మెషిన్ టీవీ తీసుకోవడం కూడా గుడ్ థింగ్సే అంటే కొన్ని చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి కదా. సో అలాంటి వాటిల్లో అవి రెండు ఒకటి ఇంట్లోకి వచ్చిన తర్వాత. అండ్ నేను చేసే ఆర్గనైజేషన్లో, నేను వర్క్ చేసే ప్లేస్లో నన్ను ప్రమోట్ అయ్యాను, ప్రమోషన్ వచ్చింది. అండ్ ఆ ప్రమోషన్ తర్వాత నేను ఆ టీం నుంచి వేరే టీంకి కూడా ప్రమోట్ అయ్యాను అనమాట, వెళ్ళాను అనమాట. సో ఇన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి ఈ ఇంట్లో. దిస్ ఈజ్ ద లాస్ట్ డే. సో ఈ ఇంట్లో మొత్తం హోమ్ టూర్ అయితే చేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు చేద్దామంటే మొత్తం మెస్సీగా ఉంది, బట్ పర్లేదు, చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఇన్ దిస్ హౌస్. అండ్ ఇప్పుడైతే ఈరోజు అన్నీ సర్దేసుకుంటున్నాము, రేపు తొందరగా ఎర్లీ మార్నింగే ప్యాక్ చేసేసుకోవచ్చు అనేసి వర్క్ చేసుకుంటున్నాను. కొంచెం ఇంటికి జరుగుదామంటున్నా కానీ ఇక్కడ అన్నీ ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేవి, ఈ రైస్ వేసుకునే స్టీల్ డ్రమ్స్ అవన్నీ క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసి పెట్టింది అమ్మ. సో మేము ఉంటున్న హోమ్ టూర్ని చేస్తాను, లైక్ ఖాళీ చేసేటప్పుడు చేస్తున్నాను. ఈ గుమ్మం, సో ఎంట్రన్స్ ఇది. ఇక్కడ అయితే గ్రీనరీ చాలా ఉంటుంది, నేను ఇది మిస్ అవుతాను. డోర్ క్లోజ్ చేసేద్దాం. ఈ కార్నర్కి అయితే మనీ ప్లాంట్ పెట్టుకున్నాము, ఎప్పుడు ఉంటుంది ఆ కార్నర్కి మనీ ప్లాంట్. ఇవి చెప్పాను కదా, అమ్మ అన్నీ తీసి క్లీన్ చేస్తుంది. ఇదొక కాట్, అమ్మ సర్ది నిద్రపోతుంది, ఇంకా అటు అమ్మని కవర్ చేయను. ఇటు ఒక విండో ఉంది, ఇది టీవీలో నేను కనిపిస్తున్నాను. మా బుజ్జిగాడు వీడు, బండతాళి చిట్టి ఫెలో నువ్వు చిట్టి ఫెలోవా? ఇచ్చిడు అస్సలు భయపడదు. బయట నుంచి ఏమైనా సౌండ్స్ వస్తే బెదిరిపోయిద్ది. తిన్నావా? దీన్ని కూడా ఇంటికి తీసుకెళ్తాము. దీని మీద ఒక చిన్న ఫ్లవర్ వాస్ ఉంది. ఇదొక దీన్ని కూడా తీసుకుపోతావా అంటే అది కూడా వచ్చింది, మన ఇంట్లో మెమరే కదా. కొత్త ఇంటికి వెళ్తున్నాం అయ్యి. సో దాని ఫుడ్ ఇది. ఇక్కడ ఇది అదే నెట్కి ఫోన్ చేస్తే కనెక్షన్ ఇస్తాడు నీకు. మళ్ళీ సోమవారం లాగ్ చేసుకోవటానికి బాగుంటుంది. లాగ్ కాదు, లాగిన్ ఏదో అంటానికి రాదు. ఓకే చేస్తాలే. ఇది టీవీ. ఇక్కడ ఇదే నా వర్క్ ప్లేస్. నేను వర్క్ చేసుకునేటప్పుడు టీవీ ఆఫ్ చేస్తాము. ఇది వైఫై. ఇక్కడ హాల్ రూమ్లో 2-4 సెల్ఫ్స్. ఇది బెడ్రూమా. ఓపెన్ చేస్తాను, షాక్ అయితే అవ్వద్దు, చాలా మెస్సీ ఉంది. మొత్తం బట్టలన్నీ సర్ది ఇచ్చేస్తున్నాము. ఇదైతే లిటరల్లీ ఎలా ఉందంటే ఏమంటారు, షాప్స్ బట్టల స్టాక్ వస్తుంది చూడు, అలా ఉంది ఈ బ్యాగ్ అయితే. దాంట్లో అన్నీ మావే ఉన్నాయి అవుట్ఫిట్స్. ఇది మిషన్ కింద అయితే అన్ని బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్యాగ్స్లోనే ఈ బట్టలు, ఈ దుప్పట్లు ఇవన్నీ సర్దాలి. ఈ సింగిల్ బెడ్రూమ్ ఇందులోనే మేము 6 మెంబర్స్ ఉన్నాం గైస్. సో ఫస్ట్ అయితే ఈ మంచం లేదు, ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ మంచం ఒక్కటే ఉండింది. ఈ మంచము ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక 5 months తర్వాత తెచ్చుకున్నాము. ఇంతే, ఈ ఒక్క బండనే ఉంటుంది నడవడానికి. ఈ ప్లేస్లోనే రెడీ అవుతాం. ఇక్కడ వచ్చేసి బీరువా ఉంది. ఈ మీదంతా స్టోరేజ్ స్పేస్. డిష్ అయితే వాడట్లేదు,
ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి, అవైతే ఆ 2 బ్యాగ్స్ అమ్మ శారీస్ ఉన్నాయి. ఈ మిగతా వాటిల్లో కూడా కొన్ని అమ్మ శారీస్, మా డ్రెస్సెస్, డాడీ తమ్ముడు డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. అదొక టీపా. ఇవన్నీ సదరాలి. ఇది జ్యువెలరీ బాక్స్, ఇదంతా జ్యువెలరీ బాక్సే. ఇదంతా సెట్ చేయాలి. సగం ఇక్కడే ఉన్నాయి అన్ని బ్యాంగిల్స్ అవన్నీ. ఇక్కడ చూస్తున్నారా మా పేరెంట్స్ పిక్చర్ అన్నమాట. ఇద్దరు ఎలా వెరైటీగా చూస్తున్నారో, స్ట్రేంజ్గా ఉంటుంది. అందులో మా పిక్చర్స్ ఉన్నాయి, అలా కవర్లు కట్టి ఉన్నాయి, అవి తీయాలి. ఇది మా ఆల్బమ్, అది బుక్. ఇదేంటిది, ఉండి బుడ్డి, అది మా అక్కది, దాపెట్టుకుంది. ఇది మా తమ్ముడిది. నేను ఇదైతే యూజ్ చేయలేదు, ఆర్డర్ అయితే పెట్టా. కానీ మొన్న ఐ ల్యాషెస్కి అయితే యూజ్ చేసుకున్నాను. ఇందులో 4 ఉన్నాయి. సో 4-in-1 కాంబో. జ్యువెలరీ బాక్స్ ఇవన్నీ ఇంకా అనిపిస్తున్నాను. ఓకే, ఇవన్నీ సర్దాలి, అంత ఇదిగా ఉంది. ఇది బ్యాంగిల్స్ బాక్స్, స్టిక్కర్స్, బ్యాంగిల్స్. కూడా దుమ్ము పడిపోయిందమ్మా. ఈ చీర అంతా దుమ్మే. కిచెన్ ఆయిల్ అంతా పడిద్ది కదా, ఇక్కనేసేసి. అవి ఏమేమో పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి, అవి వాడుతూ పెట్టదు, అట్ల మీద పెట్టుకొని ఆస్తిలాగా చూసుకుంటా ఉండిద్ది. మనం తీయగలవా? తీస్తామా. ఏమైంది? మెల్లది. ఇది పొయ్యి. ఈ పొయ్యికి అమ్మో, దాంట్లో ఇంక ఎన్ని కవర్లు ప్యాకేజ్ చేసినావు? ఎన్ని బ్యాగులు వేసి పెట్టావా? పిండి వంటలు చేసుకునే పొయ్యి. ఇది తెచ్చుకున్నప్పుడు 2-3 టైమ్స్ యూజ్ చేసాము. ఇంక తర్వాత అమ్మకి బాగా ఎక్కువ మంచిగా ఉండట్లేదు, ఆయిల్ పడితే ఫేస్ అంతా ఉబ్బిపోతుంది. అందుకే ఇంకా దాని మీద వంటలే ఆపేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా హెల్త్ మంచిగా రికవరీ అయితే అప్పుడు స్టార్ట్ చేసిద్ది, ఇంకా ఆగదు. జాగ్రత్త దీమా, మెల్లిగా యూతులు పడిద్దేమో. పడదలే, చూసుకో మెల్లగా. స్పైడర్ మ్యాన్ లాగా మీదకి ఎక్కేసావుగా. నేను పట్టుకున్నా. సిలిండర్ మనం తేజ ఒకసారి ఇట్రా, లేదంటే నువ్వు ఇటు పట్టుకో, నేను హెల్ప్ చేస్తా అమ్మకి. అది వంట చేసుకున్న పెద్ద పెద్ద పేషెంట్స్ ఏమన్నా ఏమంటారు, క్యాటరింగ్ లేదంటే క్యాటరింగ్ హౌస్ అవి పెట్టుకో మమ్మీ. ఎందుకుమా, మీరు పిల్లలు ఉన్నారు కదా, మీకు ఎప్పుడన్నా ఫంక్షన్, ఇప్పుడు నీ ఫంక్షన్ అప్పుడు కూడా ఇవే కదా వాడి. ఏదైనా బర్త్డే ఫంక్షన్లు అవి ఉంటాయి, వాడుకోవచ్చు అని ఇట్లా తీసుకున్నా. అవి చాలా బరువు ఉంటాయి. ఇవి 4 గిన్నెలు, అందుకే బరువు. మెల్లగా కవర్ తీయమ్మా. అదంతా ఎదిరిచ్చి మళ్ళీ పెడదాం. కవర్ తీసి కింద నుంచి తీయాలి. ఎన్ని ఉన్నాయమ్మా? ఇంకో అమ్మో, దీంట్లో ఇంకా గిన్నెలు ఉన్నాయి అమ్మా, మళ్ళీ ఇంకా కొంటానే ఉంటుంది. ఇవేంటివి? అవి కూడా సామాన్. ఇవి కూడా గిన్నెలే. అవి కూడా గిన్నెలే. అవి బిందెలు. ఇవన్నీ బిందులు. అప్పుడు నీళ్లు పట్టుకునేవాళ్ళం కదా అక్కడ. సీతమ్మ మార్కెట్లో సిరిమల్ సెట్ లో మహేష్ బాబు ఇంకా ఏమంటారు వెంకటేష్ గారు హీరోస్ ఇద్దరు పెళ్లి సాంగ్ లో లేపుతారు చూడండి, పెద్ద రాగి బిందె, అది ఉంది మా ఇంట్లో. చిన్న మంచం అయితే డిస్పాచ్ చేసేసారు, అంటే డిస్మాండిల్ చేశారు, డిస్పాచ్ కాదు. అది చిన్న మంచం, ఇది డబుల్ కాట్ మంచము. ఇంకా రెడీ టు షిప్. టైం అయితే 12 వస్తుంది. ఆల్మోస్ట్ 12.
ఓకే కనిపించట్లేదు దాంట్లో. సో 11:57, ఇంకా 3 minutes ఉంది 12కి. సో ఆల్మోస్ట్ ఈ డే ఈ బ్లాగ్ ఎనర్జీ లేదు. ఇవాళ పొద్దున్న స్టార్ట్ అయింది, అన్ని షిప్పింగ్ వర్క్స్ అన్నీ అవుతున్నాయి. ఒకవైపు వర్క్ కూడా అవుతుంది. వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. రేపు పొద్దున్నే లేవాలి. సో బాయ్ గైస్, మళ్ళీ కలుస్తాను.